నమస్తే అండి అందరికి. నేను ప్రతి వీడియోలో సెల్లిటీ గురించి అయితే మాట్లాడుతూ ఉంటాను. అసలు సెల్లిటీ అంటే ఏంటి అండ్ దాన్ని ఏ విధంగా చూస్తారా అనేది ఈ రోజు మీకు నేను చూపించబోతున్నాను. మీరు వీడియోలో చూస్తుంది అయితే సెల్లిటీ మీటర్. అయితే నేను మీకు ముందుగా సీ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్ అయితే చూపిస్తాను. మీరు చూస్తుంది అయితే సీ వాటర్ అనమాట. సీ వాటర్ అయితే ఈ రకంగా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ వాటర్ అయితే ఈ రకంగా అయితే కనిపిస్తుంది. రెండింటిలో మీకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే నేను ఒక బేకర్ లో సీ వాటర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఒక మగ్ లో అయితే ఫ్రెష్ వాటర్ అయితే తీసుకున్నాను. అండ్ నేను ముందుగా టెస్ట్ చేయబోయేది సీ వాటర్ అనమాట. ముందుగా దానిపైన ఉన్న క్యాప్ అయితే తీసుకొని సీ వాటర్ అయితే పైన అయితే వేసుకున్నాను. ఈ విధంగా సీ వాటర్ అయితే వేసుకొని దానిపైన ఉన్న క్యాప్ అయితే మళ్ళీ అయితే వేసేసుకోవాలి. వేసుకున్నాక మీకు అయితే సెల్లిటీ అయితే మీటర్ లో ఈ రకంగా అయితే కనిపిస్తుంది. దీంట్లో ఉన్న ఉప్పు సాంద్రత అయితే 34 అయితే ఉంది. దీన్ని అయితే మనం అయితే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఉప్పు సాంద్రత కావాలో అంత ఉప్పు సాంద్రత అయితే మనకైతే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ వాటర్ అయితే మనం అయితే మగ్గులోకి అయితే తీసుకున్నాం. ఇందాక చేసినట్లే సేమ్ ప్రాసెస్ అయితే ఇక్కడ కూడా చేయాలి. ఒక 4 లేదా 5 సార్లు అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇందాక మనం సాల్ట్ వాటర్ అయితే చూసాం కదా, దాని కారణంగా దాని అయితే వాటర్ అయితే ఉండిపోతుంది అనమాట. అండ్ సేమ్ దీనికి కూడా అలాగే వేసుకున్న తర్వాత దీనికి కూడా క్యాప్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్నాక మీటర్ లో చూస్తే దీని ఒక సెల్లిటీ అయితే ఇలా కనిపిస్తుంది. 0 అయితే కనిపిస్తుంది కదా మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్యాకింగ్ టైమ్ లో మనకు కావాల్సిన ఉప్పు సాంద్రతను అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెష్ వాటర్ ని సీ వాటర్ ని మిక్స్ చేసి అయితే ఈ రకంగా అయితే అడ్జస్ట్ అయితే చేస్తారు. ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియోలో మీకు నాప్లీ మూమెంట్ అయితే చూపిస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుసుగా ఇట్లా మీ తెలుగులో ఒక